జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జమ్మికుంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, మండల అధ్యక్షులు వీరమనేని పరశురాం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పండ్లను పంపిణీ చేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణం లోపల మరి మా పట్టణ అధ్యక్షుడు సోదరు రమేష్, మరి మండల అధ్యక్షుడు పరశురాములు గారు, మరి వీరి ఆధ్వర్యంలో మా నాయకులు, మా కౌన్సిలర్లు, మా సీనియర్ లీడర్లు, మా సతీష్ రెడ్డి అందరూ పేరు పేరున అందరి ఆధ్వర్యం లోపల మా మహిళా సోదరుమని భాగ్య అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుండి మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిండు. మరి ఆనాడే మరి నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, మరి ఇందిరాగాంధీ కావచ్చు, మరి ఇప్పుడున్న సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఈ దేశం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు, సామాజిక న్యాయం కొరకు, సామాజిక చైతన్యం కొరకు, అభివృద్ధి కొరకు పాటుపడిన కుటుంబం. మరి అలాంటి కుటుంబంలో ఈ దేశ దిశను మరి బాగుండాలని చెప్పి పరిపాలించిన గొప్ప నాయకుడు మరి రాజీవ్ గాంధీ గారు. మరి వారి జయంతి వేడుకలు మరి ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. మరి వారి ఆశయాలు ముందు పోవాలి అంటే తప్పకుండా మనం రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేసినప్పుడే మరి ఆశయాలన్నీ సిద్ధి అవుతాయి, మరి అమలవుతాయి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని వారి ఆశయాలు అమలయ్యే విధంగా మరి మరొకసారి ఈ దేశానికి మళ్ళీ తిరిగి మరి పూర్వభయం వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై ప్రణవ్. ఈరోజు మన రాజీవ్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరియు జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షత నిర్వహించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆశయాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల లెక్క పనిచేసి ఈ యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మనం కష్టపడి మనం గనక ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే ఈ దేశం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరియు ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మతతత్వ పార్టీ, మతాన్ని రెచ్చగొట్టుకుంటూ ఎన్నో విధాలుగా చేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఈ యొక్క మనం ఇవాళ జరుపుకున్నటువంటి ఆయన జయంతిని పురస్కరించుకొని మనం రాబోయే రోజులలో తప్పకుండా మనం అందరం కష్టపడితే మనం తప్పకుండా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు జమ్మికుంట పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు సీనియర్ నాయకులు మల్లన్న గారు, అదేవిధంగా మా మహిళా కాంగ్రెస్ భాగ్యక్క గారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, వివిధ నాయకులు అందరి కుటుంబ సభ్యులందరి సమక్షంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు అయితేనేమి వారి తల్లి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం, దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం
వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకులు. భారతదేశానికి వారు ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబం నుంచి వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ ప్రాంత భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల గురించి మొత్తం అభ్యసించి వారు ఆ ప్రజల కోసం ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు రాజీవ్ గాంధీ గారు యువతతోటే దేశ భవిష్యత్ బాగుపడతా అనే ఉద్దేశంతో ఆనాడే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అటువంటిది ఈ భారతదేశానికి పక్క దేశాలతోటి పోటీపడి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వారి అడుగుజాడల్లో మేము ఎల్లవేళలా ఉంటామని కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు చేయడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు జమ్మికుంట పట్టణ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వారి యొక్క స్ఫూర్తి మరి గత ప్రజలకు, పాలకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం మొబైల్ వాడుతున్నామంటే దాని సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన రాజీవ్ గాంధీ. చాలా మందికి తెలియదు. దాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి తాను. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణమైంది రాజీవ్ గాంధీ. గరీబ్ హటావో అనే నినాదంతో వాళ్ళ తల్లి గారైనా మరి పేద ప్రజలకు కూడు గుడ్డ కనీసం తిండి ఉండాలని ఆ రోజుల్లోనే మరి ఆలోచన చేసిన గొప్ప మహనీయులు వారి రాబోయే కాలంలో వారి పిల్లలు కూడా ఏది దేశాని కోసం ఏది ప్రాణ త్యాగం చేయడానికైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా ప్రజల కోసం ముందుండి నడుస్తున్న ఒక సాధారణ పౌరుల లెక్క నడుస్తున్న వ్యక్తులు. కాబట్టి రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలంటే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యం అని చెప్పేసి, దీనికి భారతదేశ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం.